జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మాస్తో పెట్టుకుంటే మడతడిపోద్ది అన్నట్టు ఈ ఇజ్రాయెల్తో పెట్టుకుంటే ఏలా సాప చుట్టినట్టు మడత దుబ్బుతారు. ఊరికే కూడా అయితే కాదు, మీకు ఒక బాగా జోష్ తెప్పించే ఒక ఎక్స్ట్రా జబర్దస్త్ న్యూస్ అయితే ఇంకోటి తీసుకొచ్చినాయా. ఇంకా అసలు విషయానికి వద్దాం. హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ గురించి మనకందరికీ తెలుసు. ఇది లెబనాన్ కేంద్రంగా చేసుకుని ఇజ్రాయెల్ మీద దాడులు చేసేటటువంటి ఒక తీవ్రవాద సంస్థ. ఈ సంస్థకు ఆయుధాలు, ఆర్థిక సాయం, శిక్షణ వంటి సహకారాన్ని అందించేది మాత్రం ఇరాన్ దేశం. ఇక ఈ తీవ్రవాద సంస్థ స్థాపించబడిందే ఇజ్రాయెల్ను నాశనం చేయడానికి. అర్థమవుతుంది కదా మీకు. అయితే హెజ్బుల్లా తీవ్రవాద సంస్థను రెచ్చగొట్టింది మాత్రం మీడియానే. ఎవరో మీడియా. ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేస్తే ఒక వర్గం మీడియా, అర్థమవుతుంది మీకు, ఒక వర్గం మీడియా ఈ హెజ్బుల్లా తీవ్రవాద సంస్థకు విపరీతమైన ప్రచారం కల్పించింది. అది ఎంతగానంటే హెజ్బుల్లా అత్యంత శక్తివంతమైనటువంటి తీవ్రవాద సంస్థ. ఈ హెజ్బుల్లా దగ్గర 1.5 లక్షల రాకెట్లు ఉన్నాయి, 25,000 మంది సుశిక్తులైన సైనికులు ఉన్నారు. హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ హమాస్ తీవ్రవాద సంస్థలా కాదు. ఓయమ్మా వాళ్ళు ఆ బాహుబలి సినిమాలో కాలకాయలు ఉంటారు చూడు, ఆ మాదిరిగా అంత బలమైన వాళ్ళు, అంత గొప్ప వాళ్ళు హెజ్బుల్లా తీవ్రవాద సంస్థతో గొడవ పెట్టుకొని ఇజ్రాయెల్ తప్పు చేస్తానని చెప్పేసి ఈ మీడియా మామూలు కాదు. వాళ్ళకి ఏంలే జాకి కొట్టి లేపినట్టు, అది కదా జాకి లేస్తారు చూడు, ఆ మాదిరికి కుమ్మి 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 వాళ్ళ పైకి లేపినారు. అట్నే ఒక్కసారి కనుక హెజ్బుల్లా పూర్తి స్థాయి యుద్ధానికి దిగినట్టయితే ఇక ఇజ్రాయెల్ పని అవుట్ అంట. ఆ వర్గానికి సంబంధించిన మీడియా ఈ హెజ్బుల్లా తీవ్రవాద సంస్థను ఆకాశానికి ఎత్తేసింది. అట్నే ఈ పొగడతలతో ఇంకేమిలా వీళ్ళు ఎంత హిజ్బుల్లా తీవ్రవాదులు అంతా అయిందంటే వాళ్ళంతా తబ్బిబ్బైపోయినారనమాట. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే తాము నిజంగానే అత్యంత బలశాలి అని చెప్పి భావించి అనవసరంగా అయిందంటే వీళ్ళు పోయి ఇజ్రాయెల్ గెలికినారు ఈ హెజ్బుల్లా వాళ్ళు. అంతే. ఇక ఇప్పుడు ఏంటంటే హెజ్బుల్లా తీవ్రవాద సంస్థకు చుక్కలు కనపడుతున్నాయి, రాతుల్లో కనపడేది ఒక రకం. వీళ్ళకేంటంటే పట్టపగలు కూడా చుక్కలు చూపించారు వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో రోజుకు కనీసంగా 100 మంది హెజ్బుల్లా తీవ్రవాదులు ఏంలే అది కథ. అయితే ఇప్పుడు కొత్తగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బుల్లాకు సంబంధించిన 2వ అతిపెద్ద నాయకుడైనటువంటి హషేమ్ సఫీద్దీన్ ఇతను చనిపోయినాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ చరిత్రలోనే అతిపెద్ద బాంబు దాడి జరిపినటువంటి ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్సు ఫైనల్గా ఈ హషేమ్ సఫీద్దీన్ను నరకానికి అయితే పార్సల్ చేసింది. ఇది పూర్తిగా ఇజ్రాయెల్ సాధించేటువంటి అతి పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక దెబ్బ మీద దెబ్బతో హెజ్బుల్లా పని దాదాపుగా పూర్తి అయిపోయినట్టు కనపడుతుంది. ఇక మరి కొన్ని రోజుల్లో ఈ హెజ్బుల్లా బతికి ఏమవుతుంది, వీళ్ళ చాప్టర్ ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది అనేది ఇంకొన్ని రోజులు వెయిట్ చేసే కానీ తెలియదు. మొత్తానికైతే హమాస్ని అయితే ఏలా కుక్కని తిన్నట్టుదని పిండి చేశారు. ఇప్పుడు ఈ హెజ్బుల్లా వాళ్ళు గెలికిన దానికి వాళ్ళు ఏమిలా నేను ఇందాక చెప్పినట్టు సాప చుట్టినట్టు మారితేసి తొక్కిపారు దొబ్బుతారు. అట్టా ఫైనల్గా ఏంటంటే ఇజ్రాయెల్ జోలికి ఎవరైతే పోతారో, ఎంతమంది పోతే అంతమందిని అయితే అంతే అట. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియో చూసినట్టు వాళ్ళు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.